ఈరోజు రంగారెడ్డి జిల్లా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నేను నాతో పాటు అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు, అలానే జిల్లా కమిటీ సభ్యులు బాలమణి గారు, అలానే వైదేహక్క గారు కూడా ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఉన్నాం. నిన్న అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటీగా అంగన్వాడీ సమస్యల మీద అలానే సమ్మె డిమాండ్లను పరిష్కారం చేయాలని, అలానే జీవో నెంబర్ 10ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని అనేక సమస్యల మీద కూడా నిన్న ఎమ్మెల్యేల ఇంటి ముందు ధర్నా, అలానే మెమోరాండం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర కమిటీగా ఈ జిల్లాలో మేము విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. అయితే మేము ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ధర్నాలు మెమోరాండం ఇచ్చిన దాంట్లో ఈరోజు మా రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం ప్రాజెక్టులో మొత్తం 151 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎమ్మెల్యేల ఇంటి దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే సిడిపిఓ గారు శాంతాశ్రీ గారు, మీరు అంగన్వాడీ టీచర్లుగా మీరు ఎందుకు వెళ్ళారు, బడిబాట కార్యక్రమాలని మీరు చెయ్యలేరు, విధులని ఇబ్బంది పెట్టారు, మీరు విధులకు హాజరు కాకుండా మీరు ధర్నాకి ఎట్లా వెళ్తారని చెప్పేసి జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ ఇవ్వనట్టుగా శాంతాశ్రీ సిడిపిఓ గారు అందరు అంగన్వాడీ టీచర్లందరికీ కూడా మెమోలను ఇష్యూ చేయడం జరిగింది. అందుకనే ఈరోజు మేము డైరెక్టర్ గారు ఇక్కడ పీడీ ఆఫీస్కి వచ్చి ఉన్నాము. రంగారెడ్డి పీడీ డిడబ్ల్యూ పద్మజ రమణ గారి దగ్గరికి వచ్చి ఉన్నాము. దాదాపుగా పద్మజ రమణ గారు ఈ డిడబ్ల్యూ కుర్చీలో కూర్చొని దాదాపు సంవత్సరం కావస్తుంది. సంవత్సరం అవుతున్నప్పటి నుంచి అనేక సమస్యల మెమోరాండం కావచ్చు, లేకుంటే పర్మిషన్కి సంబంధించి ఏదున్నా సిఐటిగా ఆమె దగ్గరికి పోయి విజ్ఞప్తి చేసుకొని మెమోరాండం ఇద్దామనుకుంటే తను ఎప్పుడూ కూడా ఉండని పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు ఫోన్ చేశాము, మొన్న ఫోన్ చేశాము, తన ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫే ఉంటుంది. అందుకనే ఈరోజు మేము రంగారెడ్డి జిల్లా అంగన్వాడీ తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా ఈరోజు మేము మెమోరాండాన్ని తన ఖాళీ కుర్చీకి కూడా జిల్లా కమిటీగా నాయకత్వంగా వెళ్ళి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే మా సమస్యలు పోరాటం రూపంలో 3000 మంది అంగన్వాడీ టీచర్లు డిడబ్ల్యూ ఆఫీస్ దగ్గర ఉన్నా కానీ తను ఎప్పుడూ కూడా కనీసం ఒక జాయింట్ మీటింగ్ కానీ మా సమస్యలు ఏంటని అడిగే పరిస్థితిలో కూడా లేదు. ఏమనంటే కింద మొత్తం గ్రౌండ్ వర్క్లో ఉన్నా, లేకుంటే అక్కడికి పోతున్నా ఇక్కడికి పోతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచరు ఒక్కరోజు సెలవు కావాలంటే నానా తిప్పలు పడాల్సిన అవసరం ఉంది. సూపర్వైజర్లను అడగాలి, సిడిపిఓలను అడగాలి, పీడీని అడగాలి, అందరినీ కూడా అడిగి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆమె సొంత పనులకు పోయినా, సెలవు పెట్టుకొని పోయినా కానీ తను లేదు అని చెప్పేసి ఎవరంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు పీడీ గారు సంవత్సరం కాలం పాటు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక్క మెమోరాండం కూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే ఖచ్చితంగా కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ మెమోలు ఏదైతే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో, అలానే షేర్లింగంపల్లి ప్రాంతంలో కూడా మెమోలు ఇష్యూ చేస్తామని చెప్పారు. ఇబ్రహీంపట్నంలో 51 మందికి ఇష్యూ చేశారు. దాని వెనక్కి కనుక తీసుకోకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 3,500 మందితోటి ఖచ్చితంగా ధర్నాని, పోరాటాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా మెమోల్ని వెనుక తీసుకునేంత వరకు. అలానే రేపు 19వ తారీఖున డైరెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ సమస్యల మీద అనేక సమస్యలు, అంగన్వాడీలు పడుతున్న అనేక సమస్యలు ఉన్నాయి. కనీస వేతనం కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, అలానే రిటైర్మెంట్ కావచ్చు, జీవో నెంబర్ 10ని వెనక్కి తీసుకోవడం కావచ్చు, సమ్మె డిమాండ్లు కావచ్చు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిని పరిష్కారం చేయాలని డైరెక్టర్ ఆఫీసు ముందు ధర్నాని నిర్వహించబోతా ఉన్నాం. మన జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో 7 ప్రాజెక్టులు ఉన్నాయి. 7 ప్రాజెక్టులలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. మనం గమనించాల్సింది ఏంటంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ అంగన్వాడీల హక్కులని రాసే దాంట్లో కాలగర్భంలో కలిసిపోయింది. ఆ రోజు ధర్నాలకు వెళ్తే జీవోని పాస్ చేసిన పరిస్థితి ఉంది. అంటే అంగన్వాడీ టీచర్లు ధర్నాకి వెళ్తే జీతాలు కట్ చేయాలి తప్ప మెమోలు ఇచ్చే ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి ఏ జీవోలు కూడా విడుదల చేయలేదు. అందుకని ఈ జిల్లాలో మెమోలు కనుక ఇస్తే ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లా కమిటీగా మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. వెనక్కి తీసుకునేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం. రేపు 19వ తారీఖు ఇప్పటికే సిడిపిఓలకు కూడా మేము సమాచారం ఇస్తాం, పీడీలకు కూడా ఇచ్చి ఉన్నాము, డైరెక్టర్ గారికి ఇచ్చి ఉన్నాము, సీతక్క గారికి కూడా మన రాష్ట్ర నాయకురాలు జయలక్ష్మి గారు మెమోరాండాన్ని కూడా పంపించడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా ఇట్లా భయపడితే కానీ ఇంకా భయపెట్టే వాళ్ళు తయారవుతారు. 19వ తారీఖున సెంటర్లు క్లోజ్ చేసి ఆయా టీచర్లు ఈ ధర్నా కార్యక్రమాలని వేలాది మందితో అందరూ కూడా మనకు ధర్నా
విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మన తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి. నేను రంగారెడ్డి జిల్లా CITU అంగన్వాడీ రంగం జిల్లా అధ్యక్షురాలిని. మన సమస్యల మీద నిన్న అన్ని కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల దగ్గర ఇండ్ల దగ్గర ధర్నా చేయాలని చెప్పి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అందరం కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే మనకు సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు 65 సంవత్సరాలు చేసిన వాళ్ళు, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు 45 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని వట్టి చేతులతోటి జూలై 1 నుంచి టీచర్లు ఆయలందరూ కూడా మీరు సెంటర్లకు రావద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి నోటి మాటగా చెప్పి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇష్యూ చేయకుండా నోటి మాటగా చెప్పి ఇంటికి పంపించే పరిస్థితి ఉంది. దాని మీదనే నిన్న సీరియస్గా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ ధర్నా కార్యక్రమం చేస్తే పైన అధికారులు మాకు నోటీసులు ఇవ్వకుండా, మెమోలు ఇవ్వకుండా చేసే జీతం కట్ చేయాలి. మేము కార్మికులం, మేము పర్మనెంట్ ఉద్యోగులం కాదు. మాకు ఇచ్చేది స్కేల్ పోస్ట్ కాదు, మాకు ఇచ్చేది గౌరవ వేతనం. మేము చేసే పనికి గౌరవంగా వేతనం ఇచ్చినప్పుడు మా జీతాలు కట్ చేస్తే చేయండి, కానీ మాకు మెమోలు ఇచ్చే రైట్స్ మీకు లేవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఎక్కడ లేని విధంగా ఇబ్రాహీంపట్నం ప్రాజెక్టులో మా CDPO గారు ఈరోజు ప్రతి సెక్టార్కు సూపర్వైజర్లను పంపించి మెమోలు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు మేము పర్మనెంట్ ఉద్యోగులం కాదు, మేము కార్మికులకు పోరాటం చేసే హక్కు ఉంది. మా హక్కును కాలరాసే అధికారం ఎవరికి లేదని చెప్పి మేము నిలదీస్తూ ఉన్నాం. మేము మా హక్కుల కోసం పోరాటం చేసినాం తప్ప మీ ఆస్తులు ఇవ్వాలని కానీ, లేకపోతే మాకు 60,000 జీతం ఇవ్వాలని చెప్పి మేము కొట్లాడలేదు. మేము 65 సంవత్సరాలు నిండి ఇంటికి పోయేటోళ్లకు, టీచర్కు 2 లక్షలు, ఆయాకు 1,00,000 ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే గౌరవ వేతనం ఇస్తున్నారో దాంట్లో సగము దిగిపోయే వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, అది కూడా ICDS డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలని చెప్పి పోరాటం చేస్తున్నాం. దీనికి విరుద్ధంగా మాకు ఏమీ ఇవ్వకుండా ఈరోజు మెమోలు ఇచ్చి అంగన్వాడీ టీచర్లను భయభ్రాంతులకు గురి చేసే చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు ఇచ్చిన మెమోలు వెనక్కి తీసుకోవాలి. లేని ఎడల మేము చేసే పోరాటం ఉధృతంగా ఉంటుంది, ఇంకా ముందుకెళ్తాం తప్ప వెనక్కి వెళ్ళని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఎంతమందికి నోటీసులు ఇచ్చినా, మెమోలు ఇచ్చినా కూడా భయపడకుండా మనం కార్మికులకు మనం పోరాడే హక్కు ఉంది. కాబట్టి రేపు 19 తారీఖు నాడు చెలో కమిషనర్ ఆఫీస్ దగ్గరికి అందరూ కూడా టీచర్లు, ఆయాలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు. దానికోసం మీరందరూ కూడా భయపడకుండా అందరూ కూడా వచ్చి మన సమస్యల పరిష్కారం కోసం రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు.